అటో కర్రజన మంది ఇటో కర్రజన మంది స్టెన్ గన్లు పట్టుకుని నడుస్తుంటే మధ్యలో నుంచి లోకేష్ బాబు స్టెప్పులు వేస్తుంటే అదిరిపోతుందన్నమాట. మాస్ మమ్మ మాస్ అంటూ పాట పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఓర మాస్ లెవెల్లో లోకేష్ టూర్ సాగుతోంది ఫుల్ ప్లెడ్జ్డ్గా. మంగళగిరి ఇక పూర్తిగా ఆయన చంద్రబాబు రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. బాలయ్య హిందూపురానికి పరిమితం, లోకేష్ తన నియోజకవర్గానికి పరిమితం, పవన్ కళ్యాణ్ తన జిల్లాలు. అట్లా పవన్ కళ్యాణ్ జగను చంద్రబాబే రాష్ట్రం అంతా తిరిగే పని పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక రకంగా అనధికారిక ఒప్పందం అయిందేమో. ఎందుకంటే జగన్ ఒక్కడే తిరుగుతున్నాడు, ఇప్పుడు వాళ్ళ చెల్లెలు అమ్మ తిరగట్లేదు. అందుకని తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు ఒక్కడే తిరుగుతున్నాడు, తన నియోజకవర్గానికి పరిమితం. పవన్ కళ్యాణ్ ఒక్కడే తిరుగుతున్నాడు, వాళ్ళ పార్టీలో ఇంకొకళ్ళని అట్లాగా ప్రమోట్ చేయలేదు. టోటల్గా ముగ్గురు అగ్రనేతలు తిరుగుతున్నారు. మిగతాది అది ఒక ఎత్తు అయితే, లోకేష్కి ఇప్పుడు ఆ సెక్యూరిటీ, వాస్తవంగా సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు అంటే నివేదికలు. ఎవరిచ్చారు నివేదికలు? పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిందంటే కాదు, ఎన్నికల సంఘానికి ఈ నిమిషంలో ఇచ్చిందంటే. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ఓకే చేసినటువంటి సెక్యూరిటీ. ఇప్పుడు అక్కడ ఏంటి హంగామా కనిపించాలి. ఆళ్ళరామకృష్ణారెడ్డి ఏంటి నా బొంద, లేకపోతే అమ్మాయి లావణ్య ఏంటి నలుగురితో తిరగాల్సిందే అంతే, లేకపోతే ఒక గన్మెన్ ఇస్తారు. ఇక్కడ అటు ఇటు స్టెన్ గన్లతో తిరుగుతూ ఉంటే ఆ రూటే వేరు, అది జనంలో ఒక క్రియేషన్ ఉంటుందన్నమాట. ఆ టెంపో అదే ఇప్పుడు మాస్గా ముందుకెళ్తున్నటువంటి లోకేష్కి ఇది జనంలోకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందా లేకపోతే మైనస్ అవుతుందో చూడాలి.